హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఇది నేతి బొబ్బట్లు చేద్దామని ఈరోజు 6 కిలో మైదాని ఇలా నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఈ బొబ్బట్లకి నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువగా ఉండాలి. ఇది కలిపి పక్కన పెట్టుకున్నాక నూనె ఈ మోతాదులో వేసి నానబెట్టుకుందామండి పిండి. ఈలోపు పచ్చిశనగపప్పు అండి, ఇది 300 గ్రాములు ఉంటుంది. ఈ 300 గ్రాముల పచ్చిశనగపప్పుని మనము ఉడకబెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ మోతాదులో మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఇవి నీళ్ళు వంపేసుకొని మిక్సీకి పెట్టేసుకుందామండి. మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. బెల్లం అండి, 2 పెద్ద బెల్లపు గడ్డలు ఉంటుంది ఇది, అది కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ అండి వేసి ఈ బెల్లంని కరిగించుకుందాము. చూస్తున్నారు కదా, కరగడానికేనండి వాటర్ వేసింది, పాకం కోసం అయితే కాదు. ఈ వాటర్ కరిగిన తర్వాత మనము ఈ పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఇలాచీ పౌడర్ వేసాను, 1 స్పూన్ నెయ్యి కూడా వేసానండి. ఇలా బాండలు కతుక్కోకుండా వచ్చేసేదాకా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. ఇదైతే రెడీ అయిపోయింది. బొబ్బట్లు అయితే తయారు చేస్తున్నాను చూడండి. కొంచెం మందంగా అయితే వస్తుందండి, ఫస్ట్ టైం కదా, అందుకని కొంచెం నిదానంగా చేస్తున్నాను. బొబ్బట్లు వీడియో చూశానండి, 4-5 వీడియోస్ చూశాను. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కొంతమంది బొంబాయి రవ్వ వేయమన్నారు, సాల్ట్ కొంచెం టేస్ట్ కోసము, పసుపు కొంచెం కలర్ కోసము అని చాలా చెప్పారు. కానీ నేనైతే ఓన్లీ మైదాతోనే చేశాను. మరొకసారి నేను ఇడ్లీ రవ్వ కూడా వేసి ట్రై చేస్తానండి. ఇది మా పాప చేస్తుంది, చిన్న బొబ్బట్లు చేసిందండి, చాలా పల్చంగా చేసింది. చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.